తర్వాత వేలాది మంది నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మన ఉస్మానియా విద్యార్థులకు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ ఫ్రీగా కోచింగ్ ఇప్పించిండు అన్న. గ్రూప్స్కు, డిఎస్సికి, పోలీస్ జాబులకు ఆయన కోచింగ్ ఫ్రీగా ఇప్పించడం వల్ల అనేక వందలాది మందికి జాబులు వచ్చినాయి. అవునవును. వాళ్ళు ఇంటి స్థలాలు కూడా ఇప్పించారు పేదలకు. తర్వాత అనేకమైనటువంటి బడులకు మరమ్మతులకు కానీ లేకపోతే ఆ స్కూల్లో టేబుల్ లేకపోతే టేబుల్లకు కానీ ఇంకేదన్నా రిపేర్స్ ఉంటే రిపేర్స్కి కానీ తర్వాత చిన్నపిల్లలకు బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ కంపాక్సులు కానీ ఇట్లాంటి అనేకం చేస్తే గుడులకు డబ్బులు ఇచ్చిర్రు, మసీదులకు డబ్బులు ఇచ్చిర్రు, ఇట్లా చర్చిలకు డబ్బులు ఇచ్చిర్రు, మార్వాడి వాళ్ళకి ఇచ్చిర్రు. ఇట్లా ఒక్కటి కాదు వాళ్ళు చేసిన పనులు. అది ఒక్కోడు కూడా బీఆర్ఎస్ ఛానల్ కానీ వి ప్రకాష్ అన్న లాంటి వాడు కానీ పాపం ఇట్లా చేసిండు నవీన్ యాదవ్ అని మాత్రం చెప్తలే. ఈవెన్ కేసీఆర్కు ప్రచారరథం గురించడానికి కూడా చెప్తలే. తర్వాత కేసీఆర్ కూతురుకు ఆర్థికంగా అలా పెళ్లికి హెల్ప్ చేసినని కూడా చెప్తలే. అంటే నాకు అక్కడ బాధ అనిపించి చెప్పకపోగా ఒంటరి చేసి ఆయన మీద నిందలేస్తుంటే నేను అప్పుడు పిఎంఆర్ టీవీ ఛానల్ తీసుకొని ప్రపంచానికి నిజమేందో చూపించాలని మనం చూపిస్తే ఇవాళ గంటకు 1,00,000 మంది చూస్తారు, రోజులో 24 లక్షలు, 2 రోజులకు 48 లక్షలు. ఛానల్ ఇప్పుడు టాప్ నంబర్ 1లో ఉంది పిఎంఆర్ టీవీ. అంటే నిజానికి అంత శక్తి ఉంది.